HyperOS 1 ని మొబైల్లో HyperOS 2 ని ట్యాబ్లో అయితే యూజ్ చేస్తున్నాను. MIUI నుండి HyperOS కి మారిన తర్వాత UI లో చాలా మార్పులు అయితే చూసాను. దీన్ని HyperOS అనడం కన్నా iOS అనడం బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇండియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ లో చూసుకున్నట్లయితే HyperOS కి ఒక మంచి పేరు అయితే ఎక్కువ ఫీచర్స్ తో పాటు ఎక్కువ కస్టమైజేషన్స్ కూడా HyperOS లో కనిపిస్తాయి. కొత్తగా HyperOS 3 అయితే వస్తుంది. దీంట్లో కొత్తగా ఫీచర్స్ ఏం తీసుకొస్తున్నారు అండ్ ఏ మొబైల్స్ లో తీసుకొస్తున్నారో డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని కొత్తగా చూసినట్లయితే నేను ప్రియాంక, మీరు చూసింది ప్రియాంక టెక్నిక్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కమెంట్ చేస్తున్నారు బాగుంది, దానికి రీప్లై కూడా ఇస్తున్నాను, ఇది మరీ బాగుంది, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కమెంట్స్ అన్నిటికీ రీప్లై ఇస్తున్నాను కదా, మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది కాబట్టి కాస్త హై పాయింట్స్ కూడా ఇవ్వండి. దానివల్ల కొత్త వాళ్ళకి కూడా మన వీడియో సజెషన్ అవుతుంది. HyperOS 3 అనే అప్డేట్ పోకోలో 25 డివైజెస్ కి రాబోతుంది. అలాగే రెడ్మీకి అయితే 52 డివైజెస్ కి అయితే రాబోతుంది. షియోమి బ్రాండ్ లో 46 డివైజెస్ కి అయితే ఈ అప్డేట్ రాబోతుంది. కాకపోతే షియోమి బ్రాండ్ నుంచి ఇండియాకి చాలా తక్కువ మొబైల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే అన్ని మొబైల్స్ కి సంబంధించిన పిక్చర్స్ అయితే ఇస్తున్నాను. ఇందులో మీ మొబైల్ ఏమన్నా ఉందేమో ఒక్కసారి కమెంట్ చేయండి. ఈ HyperOS 3 అనే అప్డేట్ కంప్లీట్ గా Android 16 తోనే వస్తుంది. సో మీ మొబైల్లో Android 16 అప్డేట్ వచ్చింది అంటే HyperOS 3 కూడా వచ్చిందని అర్థం చేసి ఇంట్లో ఫస్ట్ చేంజెస్ వచ్చేసి యానిమేషన్స్ అయితే కంప్లీట్ గా మార్చేసారు. ఇంట్లో 100కు పైగా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫ్లూయిడ్ లుక్ ఉంటుంది, సీమ్లెస్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. నాకే కాదండి, చాలా మందికి ఐఫోన్ లో ఉండే ఐస్లాండ్ ఇష్టం ఉంటుంది కదా, అదే ఫీచర్ ని ఈ మొబైల్లో కూడా తీసుకొస్తున్నారు. కాకపోతే దీనికి వీళ్ళు హైపర్ ఐస్లాండ్ అని పేరు పెట్టుకున్నారు. మనం ఏదైతే రన్నింగ్ యాప్స్ ని మినిమైజ్ చేసామో అది హైపర్ ఐస్లాండ్ కి అయితే వెళ్తాయి. మనమైతే షార్ట్ కట్ త్రూ లో యాప్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చండి. ఎగ్జాంపుల్ కి మనం ఏదైనా సాంగ్ వింటున్నప్పుడు నెక్స్ట్ సాంగ్ వినాలనుకోండి, అక్కడ నుంచి మనం నెక్స్ట్ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మ్యూజిక్ యాప్ కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాగే టైమర్ కానీ, ఫ్లాష్ లైట్ కానీ, రికార్డింగ్ కానీ ఎవ్రీథింగ్ అక్కడనే కనిపిస్తూ ఉంటుంది. ఫ్లోటింగ్ విండోస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. యానిమేషన్స్ మరింత ఇంప్రూవ్ చేశారని మాత్రం చెప్పదు. మేజర్ గా ఈ అప్డేట్ లో నాకు బాగా నచ్చింది లాక్ స్క్రీన్ అండి. లాక్ స్క్రీన్ లో వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. దీనికైతే వీళ్ళు సినిమాటిక్ లాక్ స్క్రీన్ అని అయితే పేరు పెట్టుకున్నారు. ఒక్కసారి వాచ్ ఫేసెస్ చూడండి. ఇంట్లో కొత్తగా డెప్త్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశారు. అక్కడ ఉన్న టైమ్ సీన్ లోపలికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. స్క్రీన్ పైన ఆబ్జెక్ట్ కానీ పర్సన్ కానీ ఉన్నప్పుడు టైం అనేది నైస్ గా వాళ్ళ వెనకాల అయితే ఉంటుంది. వాళ్ళని కవర్ చేస్తూ అయితే కాదు. ఈ లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. డైనమిక్ వాల్ పేపర్ అనే కొత్త ఫీచర్ కూడా ఉంది. మనం నార్మల్ ఫోటోని స్క్రీన్ వాల్ పేపర్ కింద పెట్టుకున్నా కూడా అది సినిమాటిక్ వీడియో లాగా అయితే మనకు చూపిస్తుంది. కావాలనుకుంటేనే ఇలా చేస్తుందండి, వద్దనుకుంటే నార్మల్ ఫోటో లాగానే ఉంటుంది. అండ్ ఇలాంటి వాడినప్పుడు ఛార్జింగ్ కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. కొత్త మొబైల్ కదా, కొద్ది రోజులు ఏం పర్లేదు అనిపిస్తుంది. హోమ్ స్క్రీన్ లో ఉండే ఐకాన్స్ అన్ని కూడా సింపుల్ గా అండి ఐఫోన్ లాగా మార్చేశారు. మేజర్ గా గ్యాలరీ అనే యాప్ ఐకాన్ వచ్చేసి ఐఫోన్ లో ఉండే ఫోటోస్ ఐకాన్ లాగా అయితే మారిపోయింది. ఇవి కాకుండా చాలా విడ్జెట్స్, క్యాలెండర్ కూడా మారిపోయింది. ఇలాగో గ్యాలరీ గురించి మాట్లాడుకున్నాం కదా, గ్యాలరీలో ఇంకొక మేజర్ అప్డేట్ కూడా జరిగిందండి. ఫొటోస్ అన్ని కూడా షియోమి మొబైల్స్ లో గుంపులుగా ఉండేవి. ఈసారి ఫోల్డర్స్ లాగా ఇండివిజువల్ గా ఇచ్చేస్తున్నారు. ఈవెన్ వీటిని మంత్ వైజ్ గా, డేట్ వైజ్ గా కూడా మార్చేసుకోవచ్చండి. మనం ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ లాంటివి చేసుకున్నాం అనుకో, ఈజీగా ఫొటోస్ అనేవి దొరికిపోతాయి. ఐఫోన్ లాగా గ్లాసీ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ చాలా కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఉన్న వాటిని కూడా ఇంప్రూవ్ చేశారండి. వీటన్నిటితో పాటు లైవ్ గూగుల్ జెమినై కూడా సపోర్ట్ చేస్తుంది. టెస్ట్ టు షేర్ అనే కొత్త ఫీచర్ ని కూడా యాడ్ చేశారు. యాపిల్ గుద్దుకున్నప్పుడు డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, సేమ్ అదే ఫీచర్ దీంట్లోనూ వర్క్ అవుతుంది. ఈ ఫీచర్ ఈ మొబైల్ తో పాటు యాపిల్ ఫోన్ కి కూడా వర్క్ అవుతుంది. ఇక యాపిల్ సెక్యూర్ అనే వాళ్ళు పాపం ఏమైపోతారో ఏమో. ఈకో సిస్టమ్ ఇంప్రూవ్ చేశారు. షియోమి మొబైల్ ని షియోమి ట్యాబ్ తోటి అలాగే ల్యాప్టాప్ తోటి కూడా వైర్ లేకుండా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక కామెడీ విషయం ఏంటంటే క్రాస్ డివైస్ అన్లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీనికైతే ఒక చిన్న కండిషన్ ఉందండి, అదేంటో అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ మొత్తం ఫీచర్స్ అన్ని కూడా HyperOS 3 లో ఇంప్రూవ్ చేసి అయితే కనిపిస్తాయి అండి. మొత్తం HyperOS 3 యొక్క ఫీచర్స్ కొన్నేమో ఇంప్రూవ్ చేయబడ్డాయి, కొన్ని కొత్తవి తీసుకొచ్చారు. ఈ ఫీచర్స్ అన్ని కూడా HyperOS లోనే ఉంటాయి కాబట్టి HyperOS లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే 3 ఫింగర్స్ పెట్టి ఇలా ఒక్కసారి ఆగామంటే మనకు కావాల్సిన ప్లేస్ అదైతే సెలెక్ట్ చేస్తుంది.
అది మాత్రమే స్క్రీన్ షాట్ అవుతుంది. ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. మరి మీకు కూడా నచ్చిందా? నచ్చితే కమెంట్లో చెప్పండి. మీకు హైపర్ఓఎస్లో ఏ ఫీచర్ బాగా నచ్చుతుందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. అలాగే కాస్త హై పాయింట్స్ కూడా ఇవ్వండి.